జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ शिवाय नमः शिव 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 शिवाय नमः हर 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 हराय नमः नमः ओम नमः शिवाय शिवाय नमः ओम नमः शिवाय शिवाय नमः ओम नमः शिवाय शिवाय नमः शिव 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 शिवाय नमः सत्यं वर्तेन परिहिंसामि अमृतोपस्तनमसि सा ओम श्रवणो ददातु कुबेराय वै श्रवणाय महाराजाय नमः ओम
स्वस्ति दक्षिणेन सव्येन प्रमृष इंद्रमानो वसो निर्धाक उपक्रमस्वा भरदृशतां कृष्णो जनानाम् अदासोस्तरस्य वेदः इंद्रियावृते अस्ति वाजे विप्रेभिपरित्वः अस्माभिः संसर्वे सद्यो जुवस्ते वाचः अस्मभ्यं विश्वश्चन्द्र अहं हृदयगर्भविश्चराम्यहमामिञ्जयुषवनस्वने నమస్కారం చేసుకోవాలి. మనం ముట్టుకుంటే పాదాలు ముట్టుకోవాలి, కానీ ఇప్పుడు కాదు, పొద్దున ముట్టుకోవాలి. కమలానగర్, సాకేత్ నగర్, మారుతి నగర్ అనుబంధ కాలనీలన్నీ కలిసి చిన్న గుడి నుంచి పెద్ద గుడిగా చేసుకుంటాము. అంతా మహిళలు కలిసి ఈరోజు అభిషేకాలు, కుంకుమార్చనలు అన్నీ కూడా నవరాత్రుల్లో బాగా చేసుకుంటుంటాము. బతుకమ్మ పండుగ అందరూ హోమాలు జరుగుతున్నాయి. ఇక్కడ అనుకున్నవి జరుగుతున్నాయి అన్నమాట. అమ్మవారి సాకేత్ నగర్, కమలానగర్ అనుబంధ కాలనీలో అన్నీ కలిసి ఇక్కడ సాకేత్ నగర్లో మహాలక్ష్మి టెంపుల్లో దసరా బ్రహ్మోత్సవాలు చాలా అంగరంగ వైభవంగా జరుగుతాయి. పొద్దున మొదలు పెడితే
అభిషేకాలు, కుంకుమార్చనలు, చండీ హోమాలు, మళ్ళీ సాయంత్రం పూట లలిత సహస్రనామ పారాయణం మరియు పల్లకి సేవ, ఇంకా వేదం చాలా అంటే చాలా బాగా జరుగుతాయి. ఎవ్వరు ఏది అనుకున్నా తప్పకుండా అమ్మవారు ప్రతి ఒక్కరి కోరిక తీరుస్తుంది ఇక్కడ. ఇంకా చాలా ప్రతిరోజు మరి అన్నదానము మరియు చాలామంది భక్తులు కూడా ఇంకా చాలా మంది పాల్గొంటున్నారు ఇక్కడ. అమ్మవారు ఎవరిని ఎలా అందరినీ చాలా ఎవరు ఎలా కోరికలు కోరితే అలా తీరుస్తుంది అమ్మవారు. ఇక్కడ అమ్మవారి మహిమ చాలా ఉంది. మహిమగల తల్లి అమ్మవారు. జై శ్రీరామ్. జై శ్రీ మాతే నమః. దేవీ నవరాత్రి సందర్భంగా సాకేత్ నగర్ కమలానగర్లో వెలిసి ఉన్న మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో భక్తులందరూ చాలా సంతోషంతో ఆనందంగా ఈ కార్యక్రమాలు జరుపుకొని ఉంటారు. ఇక్కడ పారాయణము, వేద పారాయణము అన్నీ శాస్త్రోక్తంగా జరుగుతూ ఉంటాయి. చాలా సంతోషం. అన్నీ ఉన్నట్లే శివుడు ఆజ్ఞ లేదే చిన్న చీమైనా పుట్టదంటారు. కాబట్టి శివుడి ఆలయం అమ్మవారికి ముందు భాగంలో ఉంది. ఇక్కడ వెలిసి ఉన్న వినాయకుడు అన్ని విఘ్నాలను, ఈ కాలిని యొక్క విఘ్నాలను అన్నింటినీ తీరుస్తున్నాడు. మహాలక్ష్మి అమ్మవారు సకల సంపదలకు, సౌభాగ్యానికి ప్రతిరూపమైన మహాలక్ష్మి అమ్మవారి బ్రహ్మోత్సవాలు చాలా బాగా జరుగుతున్నాయి. సరస్వతి అమ్మవారు కూడా ఇక్కడ నిలయంగా ఉన్నారు. కాబట్టి ప్రతి వికారాబాద్ పట్టణంలో మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో దసరా నవరాత్రులు చాలా బాగా జరుగుతున్నాయి. మాకు చాలా సంతోషంగా ఉంది.